అది కరెక్ట్. సార్, ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారంటే వాళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు కాబట్టి అంటున్నారు అనుకోవచ్చు. కానీ బీజేపీ నేతలు కూడా అంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు వస్తాయి, వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే ప్రభుత్వాన్ని అంటే మీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఏక్నాథ్ షిండే ఉన్నాడు అని కూడా చెప్తా ఉన్నారు. ఏం జరగదండి, బీజేపీతోనే అయ్యేది ఏమి లేదు. వాళ్ళు ప్రభుత్వాన్ని కూలగొట్టేది వాళ్ళతోనే 80 ఎమ్మెల్యేలు ఎట్లా కూలగొడతారండి ప్రభుత్వం? ప్రచార సభల్లో లక్ష్మణ్ కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇవన్నీ మైండ్ గేమ్ అండి. ఎన్నికల సమయంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజలను అయోమయంలో పెట్టడానికి వేసే ఎత్తుగడలు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోగలుగుతుంది, కానీ బీజేపీకి ఉన్న 8 మందిలో ఒక్కళ్ళని కూడా టచ్ చేయలేదు. టచ్ చేస్తే కూలిపోవడానికి సిద్ధంగా ఉంటేనే టచ్ చేయమని చెప్తున్నారు. మీరు మీతో పాటు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు, వాటి గురించి ఎందుకు మాట్లాడారు? పెద్ద పార్టీ కదా సార్. కడియం శ్రీహరి గారికి తెలంగాణలో చిన్న పార్టీ. కడియం శ్రీహరి గారికి ఫ్యూడల్ మెంటాలిటీ అంటే నచ్చదు, దొరల భూస్వామ్య భావజాలం అంటే అసలు నచ్చదు. ఆయన ఆ పునాదుల మీదనే పెరిగారు ఆత్మగౌరవంతో. ఒక దొరతోనే తట్టుకోలేకుండా పార్టీ నుంచి బయటకు వచ్చిన కడియం శ్రీహరి ఇంతమంది దొరల మధ్యలో ఇమడగలుగుతారా? కాంగ్రెస్ పార్టీలో అందరికి స్పేస్ ఉంటుందండి, అది మాత్రం నేను అబ్జర్వ్ చేస్తాను. దళితులకు కూడా స్పేస్ ఉంటుందా? అందరికి స్పేస్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అందరికీ స్పేస్ ఉంటుంది, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అందరికీ అవకాశాలు కూడా వస్తుంటాయి. మేము చూస్తున్నాం కదా, వాళ్ళ పనితీరును బట్టి కొంతమందికి మొన్న అసెంబ్లీలో అవకాశాలు వచ్చాయి, ఇప్పుడు కూడా అవకాశాలు వచ్చాయి. సార్, మీరు తెలుగుదేశం పార్టీ మీద ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉంది మీకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంది, పాత తెలుగుదేశం నాయకులు అందరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు, ముఖ్యమంత్రితో సహా. అంటే మీరంతా అంటే పాత కాంగ్రెస్ వాళ్ళ కాకుండా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశాలు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారి ద్వారా రాజకీయాలకు వచ్చి నిలదొక్కున్న వాళ్ళే ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు. మరి ఆ పునాదులు ఎట్లా మర్చిపోతామండి? కానీ మోత్కుపల్లి నరసింహులు కూడా అప్పుడు వచ్చారు, ఆయన మీ మీద చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు. మోత్కుపల్లి నరసింహులు గారు ఎవరి మీద ఆరోపణ చేయలేదండి. మోత్కుపల్లి నరసింహులు గారు రాజశేఖర రెడ్డి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మోత్కుపల్లి నరసింహులు గారు చంద్రబాబు నాయుడు పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మోత్కుపల్లి నరసింహులు కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మోత్కుపల్లి నరసింహులు గారు రేవంత్ రెడ్డి గారి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మోత్కుపల్లి నరసింహులు ఎన్నడూ కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రిని తిట్టని రోజులు ఉన్నాయా? మనం ఒక్కొక్కసారి మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఏ పరిస్థితి వచ్చిందంటే నేను ఈ పార్టీలోకి వస్తానంటే వద్దనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి ఎట్లా వస్తుందండి అంత పెద్ద సీనియర్లకు? అంటే మన నోరు మంచిది కాక, మన వ్యవహారం మంచిది కాక, ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడితే ఆ తిట్టుడు కూడా మామూలు తిట్టుడు కాదు కదా. తిట్టుడు కూడా వ్యక్తిగతమైన దూషణ. చూస్తేనే భయపడే పరిస్థితి వస్తే అవకాశాలు రమ్మంటే ఎట్లా వస్తాయండి? సార్, కడియం